10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో కూడిన మరో పరిశోధన సంస్థను తెలంగాణలో ఏర్పాటు చేయనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పౌర విమానయాన రంగంలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలకు బాటలు వేసే సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సిఆర్ఓ సంస్థ బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేయనున్నట్లుగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రంలో విమానయాన రంగంలో రానున్న రోజుల్లో చోటు చేసుకోనున్న సాంకేతిక మార్పులకు అవసరమైన అత్యంత ఆధునిక సాంకేతిక పరిశోధనలు జరగనున్నాయి. ఈ పరిశోధన కేంద్రంలో వివిధ రకాల పరిశోధన సౌకర్యాలను కల్పిస్తుంది. మరోవైపు రామగుండం ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ లో భాగంగా మరో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 4వ తేదీన జాతికి అంకితం చేస్తారని తెలంగాణ బీజేపీ చీఫ్ పేర్కొన్నారు. మార్చి 4న ప్రారంభోత్సవం కానున్న కొత్త పవర్ ప్రాజెక్టుతో 11,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తంగా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుందని కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడుంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.